ముస్లిం రిజర్వేషన్ల విషయంలో టీడీపీ ఇరకాటంలో పడింది. ముస్లిం రిజర్వేషన్లపై టీడీపీ స్టాండ్ ఏంటో చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తున్నారు సీఎం జగన్. కమలానికి వంత పాడతారా లేక నిలదీస్తారా చెప్పాలంటున్నారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్లు ఉండాల్సిందే అని చెప్తున్న సీఎం జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుని డైలమాలో పడేశారు. మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. నేను చెప్తా ఉన్నా, 600 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. టార్గెట్ చంద్రబాబు. ఎన్డీఏ నుంచి బయటకు వస్తారా? ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్తారా? జగన్ బాణాలు విసురుతున్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. చంద్రబాబుపై నేరుగా రిజర్వేషన్ల బుల్లెట్లు విసురుతున్నారు. మీ విధానం ఏంటి? ముస్లింలను మోసం చేస్తారా? ఎన్డీఏ నుంచి బయటకు వస్తారా? ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీనిపై మోదీ ఏపీ పర్యటనలో క్లారిటీ ఇప్పిస్తారా అంటూ ముందే ఛాలెంజ్ చేసింది వైసీపీ. మోదీ వచ్చారు, వెళ్లారు, కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో మరోసారి చంద్రబాబు తీరును విమర్శించారు సీఎం జగన్. కానీ చంద్రబాబు రాజకీయం ఊసరు వెళ్ళి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. జగన్ లెక్క పక్కా. మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఉండాల్సిందే అంటున్నారు సీఎం జగన్. నేను చెప్తా ఉన్నా, 600 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. దేశంలో రిజర్వేషన్లపై పెద్ద యుద్ధమే నడుస్తుంటే అంతకు మించిన పొలిటికల్ వార్ ఏపీలో కొనసాగుతోంది. మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఉండాలని సీఎం కరకంటిగా చెప్తుంటే కూటమి ఎలాంటి ప్రకటన చేయలేని పరిస్థితిలో ఉంది. రిజర్వేషన్లు ఉండాలని తాను చెప్పడమే కాదు, పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించి చూపానని కర్నూలు సభలో ప్రకటించారు. 4 ఎమ్మెల్సీలు, 7 మైనార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చామన్నారు సీఎం.